ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి సినిమాకి సూపర్ రివ్యూలు వస్తున్నాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఎక్కడ చూసిన సినిమా అద్భుతంగా ఉందంటూ ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా గురించి అద్భుతంగా చెప్తున్నారు. ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి 1, 2 చిత్రాలు తీసిన డైరెక్టర్ రాజమౌళి తాజాగా కల్కి సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. సినిమాలో తనకి బాగా నచ్చిన విషయం గురించి చెప్పుకొచ్చారు. కల్కి 2898 కోసం నిర్మించిన సరికొత్త ప్రపంచం అదిరింది. ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగింది. డార్లింగ్ అయితే తన టైమింగ్స్ తో చంపేశాడు. ఇక అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక ప్రభాస్ కి గొప్పగా సపోర్ట్ చేశారు. ఇక చివరి 30 నిమిషాలు సినిమా అయితే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయింది. ఇలాంటి సినిమా తీసేందుకు ఎంతో కృషి చేసిన నాగి సహా మొత్తం వైజయంతి టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు. కల్కి సినిమాపై రివ్యూ ఇవ్వడమే కాకుండా ఈ చిత్రంలో రాజమౌళి గెస్ట్ రోల్ లో కూడా ప్లే చేశారు. ముందు నుంచి రాజమౌళి ఇందులో నటించారని రూమర్స్ వచ్చినప్పటికీ ఎవరూ పెద్దగా నమ్మలేదు. కానీ ఈ రోజు షో చూసిన ఆడియన్స్ జక్కన్నను చూసి సర్ప్రైజ్ అయ్యారు. చేసింది చిన్న రోలే అయినా రాజమౌళి అదరగొట్టారు. అమ్మో ఈయనకి మళ్ళీ దొరికితే 5 ఏళ్లు దొబ్బేస్తాడు అంటూ సినిమాలో జక్కన్నపై జోకులేశారు ప్రభాస్. ఈసారి 5 ఏళ్లు కాదు, దొరికితే 10 ఏళ్లు దొబ్బేస్తా అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు రాజమౌళి. ఈ సీన్ థియేటర్ లో గట్టిగానే పెళ్లింది. ఇది చూసిన ఫ్యాన్స్ అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అంటూ తెగ మురిసిపోతున్నారు. ఎందుకంటే 10 ఏళ్లు అంటే ఖచ్చితంగా బాహుబలి 3 తీస్తారేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రం గురించి టాలీవుడ్ ప్రముఖులే కాకుండా కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పోస్టులు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే సినిమాకి బీభత్సమైన రివ్యూలు వస్తున్నాయి. బాలీవుడ్ లో మన సౌత్ సినిమాలకి ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. దీనికి తగ్గట్టుగానే వరుసగా మన సినిమాలు ఎక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. హనుమాన్ చిత్రం బాలీవుడ్ లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు కల్కితో మరోసారి బాలీవుడ్ ను ఊపైపోతుంది టాలీవుడ్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.